లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య, సోషల్ మీడియా ఫేమ్. సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఒక వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, సెప్టెంబర్ 7 ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది. నైట్ 9:30కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ 1:30కి ఎండ్ అవుతుంది. సో ఆ టైంలో మీరు దయచేసి బయటికి వెళ్ళకండి, అలాగే ఇంట్లో ఉంటూ ఏమీ తినకండి. తిన్నారా, బయటికి వెళ్ళారా, ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీ కళ్ళకు కానీ, మీ చేతులకు కానీ, మీ కాళ్ళకు కానీ, మీ హార్ట్కి కానీ దేనికైనా ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఈజ్ ఎ బ్యాడ్ టైం, అందుకు బయటికి వెళ్ళకూడదు. ఓకే. తర్వాత 1:30 అయిపోయినాక శుభ్రంగా స్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు ఏదైనా కానీ తినండి. ఓకేనా. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, దయచేసి బయటికి వెళ్ళకండి. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? సత్యయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన, ఇది కలియుగం, ఈ యుగమైన, ఏ యుగంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. మజ్జిగ ఉంది, మజ్జిగలో మనం కవ్వం వేసి కవ్వానికి ఒక తాడు కట్టి లాగుతాం, చిలుకడం వల్ల వెన్న వస్తుంది. ఆ వెన్న తింటే మనకి ఎంతో మంచిది హెల్త్కి, రైట్. అప్పుడు దేవతలు రాక్షసులు ఉన్న టైంలో వాళ్ళు అమృతం తాగేవారు. మరి అమృతం ఎట్లా వస్తుంది? అమృతం రావాలంటే సముద్రాన్ని చిలకాలి, సముద్రంలో కవ్వం పెట్టాలి, తాడేయాలి. సో సముద్రంలో కవ్వం సరిపోతుందా? సో కవ్వం ప్లేస్లో వాళ్ళు పెద్ద మహాపర్వతాన్ని దించి దానికి తాడు కట్టాలి, కాబట్టి తాడు ప్లేస్లో ఒక పెద్ద పాముని అనమాట, వాసుకి అనే పాముని కట్టి చిలకడం వల్ల అమృతం వస్తుంది. కానీ విష్ణుమూర్తి సహాయంతో ఆ అమృతం దేవతల చేతులకు వస్తుంది. దేవతలు అమృతం మొత్తం తాగేస్తారు, కొంచెం ఉండిపోతుంది అనమాట ఆ బంగారం పాత్రలో. అది గ్రహించినటువంటి ఒక రాక్షసుడు, రాహు అనే రాక్షసుడు, అది తాగేస్తాడు కొంచెం ఇట్లా కంఠంలోనే ఉంటుంది. అప్పుడు ఈలోగా చంద్రుడు, సూర్యుడు చూస్తారు, అది గ్రహించి విష్ణుమూర్తికి చెప్తారు, రాక్షసుడు అమృతం తాగేస్తున్నాడు, ఒకవేళ వాడు అమరుడు అయిపోయినాడంటే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ఏదో ఒకటి చేయండి ప్రభు అంటే అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క విష్ణు చక్రంతో రాహు తలని నరికేస్తాడు అనమాట. సో బాడీ అంతా కూడా కింద పడిపోతుంది, ఓన్లీ తలకాయ మాత్రమే ఉంటుంది రాహుకి, ఆ రాక్షసుడికి. సో ఆ రాక్షసుడు పగబడతాడు అనమాట సూర్యుడి మీద, చంద్రుడి మీద. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విష్ణుమూర్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే కదా విష్ణుమూర్తి ఆ అమృతం ఆయన బాడీలో దిక్కుండా శిరస్సుని కట్ చేస్తాడు కదా. సో అప్పటి నుంచి పగబడతారనమాట. అలా తిరుగుతూ ఉంటాడనమాట రాహు అనే రాక్షసుడు. ప్రపంచం మొత్తం ఎప్పుడు కనిపిస్తారా సూర్యుడు, చంద్రుడు మింగేద్దామా అని. సో చంద్రగ్రహణం అంటే అదే, చంద్రుడిని ఈ రాహు అనే రాక్షసుడు మింగేస్తాడనమాట. మింగేసినా కానీ చంద్రుడు బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే ఆయనకు ఓన్లీ తలకాయ ఉంటుంది, మొండే ఉండదు. ఇలా మింగడం వల్ల మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా వచ్చేస్తారు, బ్లాక్ హోల్ ఉంటుంది, అది ఇది ఓన్లీ మొండమే కదా ఉంటుంది, ఆయనకి ఓన్లీ హెడ్ ఉంటుంది. సో కింద నుండి వచ్చేస్తాడు. దానికోసం 4 to 5 hours మన చంద్రుడు కష్టపడాల్సి ఉంటుంది, కనుకనే మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది. అట్లానే సూర్యగ్రహణం కూడా సేమ్ అంతే, సూర్యుడిని కూడా ఈ రాహు అనే రాక్షసుడు మింగేస్తాడనమాట. ఆ బాడీ కట్ అయిపోయింది కదా, దాని పేరు కేతు అని పేరు పెట్టారనమాట. బాడీ ఈజ్ కాల్డ్ కేతు, హెడ్ ఈజ్ కాల్డ్ రాహు. సో ఈరోజు రాహు మన చంద్రుడిని మింగేయబోతున్నాడు. సో దీన్నే మనము చంద్రగ్రహణం అంటారు. ఓకేనా. సో దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. దిస్ ఇస్ వైజాగ్ సత్య, సోషల్ మీడియా ఫేమ్. లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య, సోషల్ మీడియా ఫేమ్. సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఒక వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, సెప్టెంబర్ 7 ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది. నైట్ 9:30కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ 1:30కి ఎండ్ అవుతుంది. సో ఆ టైంలో మీరు దయచేసి బయటికి వెళ్ళకండి, అలాగే ఇంట్లో ఉంటూ ఏమీ తినకండి. తిన్నారా, బయటికి వెళ్ళారా, ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీ కళ్ళకు కానీ, మీ చేతులకు కానీ, మీ కాళ్ళకు కానీ, మీ హార్ట్కి కానీ దేనికైనా ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఈజ్ ఎ బ్యాడ్ టైం, అందుకు బయటికి వెళ్ళకూడదు. ఓకే. తర్వాత 1:30 అయిపోయినాక శుభ్రంగా స్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు ఏదైనా కానీ తినండి. ఓకేనా. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, దయచేసి బయటికి వెళ్ళకండి. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? సత్యయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన, ఇది కలియుగం, ఈ యుగమైన, ఏ యుగంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. మజ్జిగ ఉంది, మజ్జిగలో మనం కవ్వం వేసి కవ్వానికి ఒక తాడు కట్టి లాగుతాం, చిలకడం వల్ల వెన్న వస్తుంది. ఆ వెన్న తింటే మనకి ఎంతో మంచిది హెల్త్కి, రైట్.
అప్పుడు దేవతలు రాక్షసులు ఉన్న టైంలో వాళ్ళు అమృతం తాగేవారు. మరి అమృతం ఎట్లా వస్తుంది? అమృతం రావాలంటే సముద్రాన్ని చిలకాలి, సముద్రంలో కవ్వం పెట్టాలి, తాడేయాలి. సో సముద్రంలో కవ్వం సరిపోతుందా? సో కవ్వం ప్లేస్లో వాళ్ళు పెద్ద మహాపర్వతాన్ని దించి దానికి తాడు కట్టాలి. కాబట్టి తాడు ప్లేస్లో ఒక పెద్ద పాముని అనమాట, వాసుకి అనే పాముని కట్టి చిలుకుతారు. చిలకడం వల్ల అమృతం వస్తుంది. కానీ విష్ణుమూర్తి సహాయంతో ఆ అమృతం దేవతల చేతిలోకి వస్తుంది. దేవతలు అమృతం మొత్తం తాగేస్తారు. కొంచెం ఉండిపోతుంది అనమాట ఆ బంగారం పాత్రలో. అది గ్రహించినటువంటి ఒక రాక్షసుడు, రాహు అనే రాక్షసుడు, అది తాగేస్తాడు కొంచెం ఇట్లా కంఠంలోనే ఉంటుంది. అప్పుడు ఈలోగా చంద్రుడు సూర్యుడు చూస్తారు, అది గ్రహించి విష్ణుమూర్తికి చెప్తారు, రాక్షసుడు అమృతం తాగేస్తున్నాడు, ఒకవేళ వాడు అమరుడు అయిపోయినాడు అంటే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ఏదో ఒకటి చేయండి ప్రభు అంటే అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క విష్ణు చక్రంతో రాహు తలని నరికేస్తాడు అనమాట. సో బాడీ అంతా కూడా కింద పడిపోతుంది, ఓన్లీ తలకాయ మాత్రమే ఉంటుంది రాహుకి, ఆ రాక్షసుడికి. సో ఆ రాక్షసుడు పగబడతాడు అనమాట సూర్యుడి మీద, చంద్రుడి మీద. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే కదా విష్ణుమూర్తి ఆ అమృతం ఆయన బాడీలో దిక్కుండా శిరస్సుని కట్ చేస్తాడు కదా. సో అప్పటి నుంచి పగబడతారనమాట. అలా తిరుగుతూ ఉంటాడనమాట రాహు అనే రాక్షసుడు. ప్రపంచం మొత్తం ఎప్పుడు కనిపిస్తారా సూర్యుడు చంద్రుడు మింగేద్దామా అని. సో చంద్రగ్రహణం అంటే అదే, చంద్రుడిని ఈ రాహు అనే రాక్షసుడు మింగేస్తాడనమాట. మింగేసినా కానీ చంద్రుడు బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే ఆయనకు ఓన్లీ తలకాయ ఉంటుంది, మొండెం ఉండదు. ఇలా మింగడం వల్ల మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా వచ్చేస్తారు, బ్లాక్ హోల్ ఉంటుంది, అది తల, ఇది ఓన్లీ మొండమే కదా ఉంటుంది, ఆయనకు ఓన్లీ హెడ్ ఉంటుంది. సో కింద నుండి వచ్చేస్తాడు. దానికోసం 4 to 5 hours మన చంద్రుడు కష్టపడాల్సి ఉంటుంది. కనుకనే మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది. అట్లానే సూర్యగ్రహణం కూడా సేమ్ అంతే. సూర్యుడిని కూడా ఈ రాహు అనే రాక్షసుడు మింగేస్తాడనమాట. ఆ బాడీ కట్ అయిపోయింది కదా, దాని పేరు కేతు అని పేరు పెట్టారనమాట. బాడీ ఈజ్ కాల్డ్ కేతు, హెడ్ ఈజ్ కాల్డ్ రాహు. సో ఈరోజు రాహు మన చంద్రుడిని మింగేయబోతున్నాడు. సో దీన్నే మనము చంద్రగ్రహణం అంటారు. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. దిస్ ఇస్ వైజాగ్ సత్య, సోషల్ మీడియా ఫేమ్.